ఏపీలో ప్రతిపక్ష వైసీపీని సెప్టెంబర్ సంక్షోభం టెన్షన్ పెడుతోందా? సెప్టెంబర్ మాసంలో గోడ దూకేందుకు నేతలంతా సిద్ధమవుతూ ఉన్నారా? జగన్ విదేశీ పర్యటనను వెళ్లగానే అధికార పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా? ఇక పార్టీ మారద్దంటూ హైకమాండ్ ఆదేశాలు ఇచ్చినా నేతలు ఎందుకు మాట వినడం లేదు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ రోజురోజుకు డీలా పడుతోంది. ఆ పార్టీకి చెందిన నేతలంతా అధికార పార్టీలో చేరిపోతున్నారు. తాజాగా 2 ఎంపీలు 2 ఎమ్మెల్సీలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు నేతలు వచ్చే నెలలో పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఓ కారణం ఉందని టాక్ సైతం వినిపిస్తోంది. సెప్టెంబర్ మాసంలో వైసీపీ అధినేత జగన్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆ సమయంలో పార్టీ మారితే అడ్డుకునేవారే ఉండరని నేతల అభిప్రాయంగా కనిపిస్తోంది. అందుకే సరైన టైం కోసం వారంతా ఎదురు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీని వీడేందుకు చాలా మంది నేతలు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం తెలియగానే పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగి వారితో బుజ్జగింపులకు ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ వారిపై పార్టీ హైకమాండ్కు నమ్మకం లేకుండా పోయిందట. వైఎస్ జగన్ సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు రాష్ట్రంలో ఉండటం లేదు. ఆయన విదేశీ పర్యటన సమయంలోనే పార్టీ మారేందుకు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే పార్టీలో సంక్షోభాన్ని జగన్ అంచనా వేశారని, అందుకే వలసలపై ఆయన ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే నేతలు ఎవరి దారి వారు చూసుకోవాలన్న ఆలోచనతోనే కూటమి పార్టీలోకి జంపు కావాలనే ఆలోచనకు వచ్చారనే టాక్ వినిపిస్తోంది. జగన్ లండన్ ఫ్లైట్ ఎక్కగానే వైసీపీలో సెప్టెంబర్ సంక్షోభం చుట్టుముడుతుందా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వారి బాటలోనే మరో 2 ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కర్రి పద్మ, బల్లి కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కోటాలో బల్లి కళ్యాణ చక్రవర్తి ఎమ్మెల్సీ అవగా, గవర్నర్ కోటాలో కర్రి పద్మ ఎమ్మెల్సీ అయ్యారు. పార్టీకి పదవులకు రాజీనామా చేసిన వీరంతా టీడీపీలోకి వెళ్తారని టాక్ వినిపిస్తోంది. మరికొందరు నేతలు కూడా పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ మారే నేతల గురించి ఆరా తీసిన హైకమాండ్ వారిని ప్రెస్ మీట్లు పెట్టి మరీ పార్టీ మారడం లేదని చెప్పమంటూ ఆదేశించినట్టు తెలిసింది. వీరిలో చాలా మంది నేతలున్నప్పటికీ కొందరు మాత్రమే పార్టీ మార్పును ఖండించగా, మరికొందరు సైలెంట్గా ఉండడం చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ హైకమాండ్ ఆదేశాల మేరకు విజయసాయిరెడ్డి తాను పార్టీ మారడం లేదంటూ ట్వీట్ చేశారు. అటు మరో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం తాను పార్టీ మారనంటూ స్పష్టం చేశారు. ఇక తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య వైసీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సైతం పార్టీ మారేదేలే అన్నట్టుగా మాట్లాడారు. వీరితో పాటు ఎంపీ మేడా రఘునాథరెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, గొల్ల బాబురావు సైతం స్పందించారు. పార్టీ మారే అవకాశమే లేదన్నారు. కానీ మిగతా నేతలు పార్టీ ఆదేశాలను పాటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే చాలా మంది లీడర్లు అధికార పార్టీలోకి టచ్లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరంతా అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే అధికార పార్టీలో పరిస్థితి మరోలా ఉంది. వైసీపీని వీడిన నేతలంతా అధికార పార్టీలో చేరుతుండడంతో సైకిల్ పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన పదవికి రాజీనామా చేశారు. ఆమె టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పోతుల సునీత ఎపిసోడ్పై టీడీపీలో చర్చ జరుగుతోంది. ఆమెను పార్టీలోకి తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించారు. ఆమెను పార్టీలోకి తీసుకోవద్దని అధినేత చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు. టీడీపీ పార్టీ పెద్దలకు మనవి, దయచేసి ఇలాంటి ఊసరవెల్లి లాంటి నాయకుల్ని మన పార్టీలో తీసుకోవద్దు. అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్లకి పార్టీలో తీసుకుంటే అధికారం లేనప్పుడు మన పార్టీ కోసం నిజాయితీగా పోరాడిన వాళ్ళని అవమానించినట్టే అంటూ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.